2021 డిసెంబర్ 19న కేరళలోని అళపుజ ప్రాంతంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో అళపుజ కోర్టు తుది తీర్పు వెలువరించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులుగా నిర్ధారించబడిన 15 మందికి మరణశిక్ష విధించింది. నిందితులంతా నిషేధిత పీఎఫ్ఐ సంస్థకు చెందిన వ్యక్తులు కావడం గమనార్హం. అలాగే ఒక హత్య కేసులో ఇంత ఎక్కువ మందికి మరణశిక్ష విధించడం కేరళ చరిత్రలోనే తొలిసారి. రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారిలో 8 మందిపై హత్య అభియోగాలు, మిగతా వారిపై కుట్ర ఆరోపణలు రుజువైనట్లు కోర్టు వెల్లడించింది. వీరంతా శిక్ష పొందిన కిల్లర్ స్క్వాడ్ అని, బీజేపీ నేతను ఆయన కుటుంబ సభ్యుల కళ్ళెదుటే అతి దారుణంగా హతమార్చారని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది. ఈ హత్యను అత్యంత క్రూరమైన నేరంగా పరిగణించి దోషులకు గరిష్ట శిక్ష విధించాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ హత్య అత్యంత అరుదైన కేసు కిందికి వస్తుందన్న న్యాయమూర్తి శ్రీదేవి వీజీ, నైసాం, అజ్మల్, అనూప్, మొహమ్మద్ అస్లాం, అబ్దుల్ కలాం అలియాస్ సలాం, అబ్దుల్ కలాం, సఫారుద్దీన్, మన్షాద్, జసీబ్ రాజా, నవాజ్, సమీర్లకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నజీర్, జాకీర్ హుసేన్, షాజీ పువతుంగల్, పెర్నాస్, అష్రాఫ్లకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. రంజిత్ హత్య కేసును ఇన్వెస్టిగేట్ చేసిన అధికారుల అభిప్రాయం ప్రకారం రంజిత్ను చంపడం అలప్పుజాలోని మన్నన్చేరి వద్ద కుప్పెజాం జంక్షన్లో ఎస్డిపిఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ షాన్ హత్యకు ప్రతీకారంగా జరిగిన చర్య అని తెలుస్తోంది. 2021 డిసెంబర్ 18వ తేదీ రాత్రి షాన్ హత్యకు గురయ్యారు. ఫిబ్రవరి 24, 2021న అలప్పుజాలోని వాయిలార్లో ఎస్డిపిఐ వ్యక్తులు ఆర్ఎస్ఎస్ కార్యకర్త నందుకృష్ణను హత్య చేయడమే షాన్ హత్యకు ట్రిగ్గర్ అయినట్లు ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. హై ప్రొఫైల్ మత సమ్మేళనంతో కూడిన రాజకీయ హత్యలు కేరళలో మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే భయాలకు దారితీశాయి. మొత్తంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అయిన రంజిత్ శ్రీనివాసన్ను పీఎఫ్ఐ, ఎస్డిపిఐ కార్యకర్తలు అతడి ఇంటిలోకి చొరబడి చంపేశారని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. ఆపై విచారణ చేసిన అదనపు సెషన్స్ కోర్టు 15 మందిని దోషులుగా నిర్ధారించింది. రంజిత్ శ్రీనివాసన్ హత్యకు ఒక రోజు ముందు అంటే 2021 డిసెంబర్ 18న సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు కేఎస్ షాన్ ఇంటికి తిరిగి వస్తుండగా ఒక ముఠా హతమార్చింది. కొద్ది గంటలకే రంజిత్ శ్రీనివాసన్ కూడా హత్యకు గురి కావడం అప్పట్లో తీవ్ర సంచలనానికి దారితీసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.